95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్మరించి మోసం చేస్తున్నారన్న మాజీ మంత్రి జోగు రామన్న. అంగరంగ వైభవంగా శ్రీ 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 జగద్గురు విఠల్ మహారాజ్ స్వామి వారి 16వ వార్షికోత్సవం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పలు రాష్ట్రాల భక్తులు. కులగణన బీసీ రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస గౌడ్ డిమాండ్. ఐపాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ. మరోసారి అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం. ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్మరించి మోసం చేస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్ అన్నారు. ఎన్నికలకు ముందు ప్రతి సభలో రైతులు పండించిన వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తానని, ఇప్పుడు సన్న వరి ధాన్యానికి మాత్రమే ప్రభుత్వం బోనస్ ఇస్తామని అనడం సరికాదన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు బాబు జగజ్జీవన్ రామ్ చౌక్ వద్ద రహదారిపై వడ్లను నేలపై వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలో 80% రైతులు దొడ్డు వడ్లను పండిస్తారని, 20% పండిస్తున్న సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామని అనడం సరికాదన్నారు. అన్ని రకాల వడ్లకు బోనస్ చెల్లిస్తామని ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చడం పట్ల మండిపడ్డారు. దొడ్డు వడ్లు పండించినటువంటి పంటలకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉండి వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటాలు చేస్తామని తెలియజేశారు. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. రేవంత్ రెడ్డి చెట్టు మీది కొంగ, రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ, రేవంత్ రెడ్డి దొంగ, చెట్టు మీది కొంగ, రేవంత్ రెడ్డి దొంగ. జై తెలంగాణ. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్, కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ చెట్టు మీది కొంగ, అన్ని రకాల వడ్లకు, అన్ని రకాల వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరి. కాంగ్రెస్ కాంగ్రెస్ రైతుల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మనమందరం కలిసి బీఆర్ఎస్ పార్టీ రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతుకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ రైతులకు ధైర్యాన్ని ఇచ్చి రైతుల వెంట ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు అయితే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కంటే ముందు అన్ని సభల్లో ఎన్నికల మేనిఫెస్టోలో రైతులు పండించే వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండు. అది పాపం రైతులందరూ కూడా నమ్మి ఈరోజు రైతాంగం అంతా కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినారు. మరి ఈయన నిన్ననే రేవంత్ రెడ్డి గారు కేవలం సన్నం వడ్లకే 500 బోనస్ ఇస్తానని చెప్పిండు. అందుకొరకు ఈరోజు సన్న బియ్యం సన్న వడ్లు పండించే తెలంగాణ రైతులు కేవలం 10% మందే. 90% మంది రైతులు దొడ్డు వడ్లను పండిస్తున్నారు. ఇది మోసం కాదా? ఇది రైతులను దగా చేయడం కాదా? ఇప్పటికి అనేక రకాల రైతుల్ని
రైతు భరోసా ఇస్తున్నావు, రైతు కూలీ ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పినావు. ఇలా రైతుల్ని ఆదుకుంటా అని చెప్పినావు. 15,000 రూపాయలు ఒకేసారి రైతు భరోసా పథకం పేరు రైతులకు కౌలు రైతులకు ఇస్తానని చెప్పి ఇన్ని రకాల రైతులను మోసం చేసినావు. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మా డిమాండ్ ఒకటే, బీఆర్ఎస్ పార్టీ వడ్లు పండించే ఎన్ని రకాల వడ్లున్నా ఈరోజు దొడ్డు సందాలు 2 రకాలు ఉన్నాయి. అన్ని రకాల వడ్ల పంటలకు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి మేము ఇలా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండే కాదు, నువ్వు ఇచ్చేంత వరకు రైతాంగం వెంట ఉంటాం. రైతులతో కలిసి మమేకమై వరి పంట పండించే రైతులను మీరు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు హెచ్చరిక చేస్తా ఉన్నాను. గుల్బర్గా జిల్లా చించోలి తాలూకా వెంకటాపూర్ మండలం బోరస్పూర్ తాండా గ్రామంలోని శ్రీ 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 జగద్గురు విఠల్ మహారాజ్ స్వామివారి 16వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం గణపతి హోమం, మహారుద్రాభిషేకం మరియు రుద్రహోమం జరపబడ్డాయి. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తదుపరి తీర్థ ప్రసాద వితరణ మరియు అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. ఈ వార్షికోత్సవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్ర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. चैनल में दे रहा हूँ, न्यूज़ चैनल में। కులగణన పూర్తి చేసి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని జయస్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ డిమాండ్ చేశారు. జూన్ నెలాఖరులో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటామన్నారని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడితే పచ్చి మోసగాడుగా రేవంత్ ను ప్రజలు భావిస్తారని మెట్టుగూడలోని ఉన్న పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాసాని పేర్కొన్నారు. కులగణన చేపట్టి కులాల నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎన్నికల ముందు రేవంత్ అన్నారని, కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ అదే అంటున్నారని కాసాని గుర్తు చేశారు. సహజ న్యాయమే సమాజ న్యాయం కావాలని, ప్రజాస్వామ్య పాలనలో కూడా ప్రజలను పాలకులు మోసం చేసి గద్దెను ఎక్కుతున్నారని కాసాని పేర్కొన్నారు. వెంటనే కులగణన చేపట్టి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీల వాటా బీసీలకు ఇవ్వాలని కాసాని శ్రీనివాసరావు గౌడ్ అన్నారు. ఈ సమావేశంలో జయస్వరాజ్ పార్టీ జాతీయ కార్యదర్శి ఆర్ఎస్జే థామస్, హైదరాబాద్ ఇన్ఛార్జి గుర్రం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే బీసీలకి కులగణన, ఈ రాష్ట్రంలో ఏ కులాలు ఎంతమంది ఉన్నారనేది స్పష్టంగా తేలిన తర్వాత బీసీల జనాభా ఎంతో తెలుసుకొని ఆ జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్లు పెంచుతానని ఎన్నికల ముందు చెప్పింది. ఇప్పుడు జయస్వరాజ్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, ఎన్నికలు పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించడానికంటే ముందే ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీ జనాభా ఎంత ఉంటే అంత నిష్పత్తి ప్రకారం 50%, 53%, 60% అంతా రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. ఇది ఈ మొన్నటిదాకా లోక్సభ ఎన్నికల్లో కూడా పదే రిజర్వేషన్లు మేమే ఇస్తాం, మేమే ఇచ్చాము, ఉంచుతాము, పెంచుతాము అని నిన్నటిదాకా నువ్వు మాట్లాడి ఆ మాటే మర్చిపోయి ఇమ్మీడియట్గా పంచాయతీ ఎన్నికలకు సిద్ధపడుతున్నావంటే ప్రజల్ని, మరీ ముఖ్యంగా బీసీలని పచ్చిగా మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అనే పేరు వచ్చే అవకాశం ఉంది. అట్లని పేరే కాదు, ప్రజలు తిరగబడతారు. కాబట్టి 2 నెలలు ఆలస్యమైనా పర్వాలేదు, స్పష్టంగా ఈ రాష్ట్ర జనాభాని నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారము కులాల వారీగా నిష్పత్తిని, కులాల వారీగా జనాభా గణనాలు చేసి ఆ నిష్పత్తి ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచి పంచాయతీ ఎన్నికలకు పోవాలని జయస్వరాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది. జై స్వరాజ్.
ఐపాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి అధికారంలోకి వస్తున్నామని అన్నారు. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని, గతంలో కంటే ఎక్కువ అసెంబ్లీ, లోక్సభ స్థానాలు గెలుస్తామని అన్నారు. 2019లో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలు గెలిచాం. ఈసారి 151 అసెంబ్లీ, 22కు పైగా లోక్సభ స్థానాలు గెలవబోతున్నామన్నారు. ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందన్నారు. ఫలితాల తర్వాతే దేశం మొత్తం కూడా మన వైపు చూస్తుందని సీఎం జగన్ అన్నారు. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. కార్మిక నగర్ ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న నిమ్స్ మైదానంలో యువకుడు రక్తపు మడుగులు మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. तुम्हारा कैसा मालूम है? वो बाहर क्या बोला कपड़ा धो रहा था ना, अरे कपड़ा धोने वाला कहा जब कपड़ा धो रहा था तो बाहर उधर देखा जो डेड बॉडी है, तो मेरा को जो बताया पुलिस के कंफर्म करो, हम ठीक है कंफर्म करेंगे, मैं अपना उधर ऑफिस में करेगा तब मैं करूँगा। तो पुलिस ऑफिस में किया, तुम इन्फॉर्म करे पुलिस तो उधर से ऑफिस सिक्योरिटी गार्ड जाओ पीएस में बोलो, साई सिक्योरिटी पीएस में बोलो सर। हाँ डे ड्यूटी करे क्या तुम? सुबह में थे क्या? हाँ नाइट में कौन करे? नाइट में देखो नहीं सर, हम लोग नाइट में नहीं रहते हैं? हमको नहीं है नाइट में। జవహర్ నగర్ బాలాజీ మెయిన్ రోడ్ నుంచి చెత్త బండ్లు వెళ్లే పర్మిషన్ వారికి లేదు. ఈ దారి గుండా వెళ్లొద్దని ఎన్నో పోరాటాలు చేశాము, ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాము. జీహెచ్ఎంసీ మరియు మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ స్టేషన్లలో వీరిపై ఎన్నోసార్లు కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఆ మధ్యలో మొత్తం మానేశారు. కానీ ఈ మధ్య మళ్లీ ఎక్కువై డంపింగ్ యార్డు, చెత్త బండ్లు తిరుగుతున్నాయి. ఎలక్షన్ల తర్వాత వీరిపైన సరైన చర్యలు తీసుకోవాల్సిందే. అయినా ప్రజల సమస్యలపైన పోరాటం చేయక తప్పదు. ఎవరెన్ని ఏమనుకున్నా సరే వారు చేయరు. చేసే వారిపై కూడా బురద జల్లడమే కొంతమంది మూర్ఖుల పని. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెత్త వాహనాలు రాకుండా చేసే పనిలో సహకరించగలరని మనవి. యూటర్న్ బండి తెప్పో అందులో ఉన్నాయి అక్క.
Return, go back. ఇంటి బండ్లు ఫుల్ బండ్లు ఎన్ని వస్తున్నాయో మీకు తెలుసు. ఎలక్షన్స్ అయిపోయినాకనే చెప్తానా, చెత్త బండ్లు మాత్రం రాకుండా చూసుకోవాలి. మీకు అప్పుడే చెప్తా, ఇప్పుడే చెప్తున్నా. చెత్త బండ్లు ఎన్ని వస్తున్నాయో చూస్తున్నాం. ఒక్కొక్కటి ఎలక్షన్ తర్వాత మాట్లాడాలి. బ్లూ కలర్ చెత్త బండ్లు కూడా బుద్ధలు కూడా వస్తున్నాయి. ఇంటి బండ్లు రావు, ఏ బండ్లు రావు. చెత్త బండ్లు ఆపుతూనే వస్తాను. ఆపి మేము పంపిస్తాం. చెత్త బండ్లు ఆపి ఎలక్షన్ తర్వాత మాట్లాడుతున్నాం. మా వరకు వస్తాయి మా బండ్లు, వేరే బండ్లు రాని. ఎలక్షన్ తర్వాత మా ములుగు జిల్లా తాడ్వాయి మండలం నాంపల్లి బస్టాప్ అడవి సమీపంలోని ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. మృతురాలు రడం సుజాత ఏటూరు నాగరం మండలం చిన్నపోయినపల్లి గ్రామస్తురాలు. గత 20 ఏళ్లుగా కోటాపూర్ అంగన్వాడీ సెంటర్లో టీచర్ గా పనిచేస్తుంది. విధి నిర్వహణలో భాగంగా కాటాపూర్ వెళ్లి వస్తూ ఉండగా ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా తూనికాకు కూలీలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు జరిగినటువంటి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను ఫోన్ పే కూడా చేసిన. హలో బండ్లగూడ పోలీసులు మరియు క్రైమ్ బృందం దొంగతనాలకు పాల్పడిన 2 నిందితులను యాకుత్పురాకు చెందిన అబ్దుల్ ఖదీర్ నోరీ నగర్ కు చెందినటువంటి అమానుల్లాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 8 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నేరస్తులను కోర్టులో హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీ గణేష్ దేవస్థానం యొక్క 61 రోజుల హుండీ ఆదాయం అక్షరాల 14,03,425 రూపాయలు. అదే విధంగా అన్నదానం హుండీ ఆదాయం అక్షరాల 1,01,466 రూపాయలు మాత్రమే వచ్చిందని ఆలయ ఈవో పి మోహన్ రెడ్డి తెలిపారు. హుండీ లెక్కింపు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి శివరాజ్ మరియు పోలీసు వారి సమక్షంలో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుండీలో వచ్చినటువంటి ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి ఖర్చు చేస్తున్నట్లుగా తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నట్లుగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మల్లికార్జున్ రెడ్డి, ఈశ్వర్, సుధాకర్, అర్చకులు సంతోష్ శర్మ, సతీష్ శర్మ, అజయ్ శర్మ, జగదీష్, స్వామి, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్మరించి మోసం చేస్తున్నారన్న మాజీ మంత్రి జోగు రామన్న. అంగరంగ వైభవంగా శ్రీ 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 జగద్గురు విఠల్ మహారాజ్ స్వామి వారి 16వ వార్షికోత్సవం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న పలు రాష్ట్రాల భక్తులు. కులగణన బీసీ రిజర్వేషన్ల పెంపు తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాస గౌడ్ డిమాండ్. ఐపాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ. మరోసారి అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.